ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. రెండో దఫాల్లో 8 మందిని విచారించారు స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలి అని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇవ్వలేదు. మరింత సమయం కావాలి అని కోరారు. కానీ దానం నాగేందర్ నుంచి పార్టీ మారడంపై ఎంతకీ సమాధానం రాకపోవడంతో స్పీకర్ ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పటికే 10 మందిలో 8 మంది విచారణ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ విచారణలో తేలిందేంటి? ఇప్పటి వరకు 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరగాల్సి ఉంది. అయితే 2 ఎమ్మెల్యేలు కూడా గతంలో జారీ చేసిన నోటీసులు స్పందించకపోవడంతో ఈ రోజు మరోసారి 2 ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే దానం నాయుడు ఇద్దరు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన వివరణ ఇస్తారా అనేది చూడాలి. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 2 దశల్లో విచారణ పూర్తి చేశారు. మొదట బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలాగే కాళ యాదవ్, దీంతో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇరువైపులా ఉన్న అడ్వకేట్లను అలాగే ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు ఈ 4 ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మొత్తం కూడా విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు. ఇక 2వ దశలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాగే కల్వకుంట్ల సంజయ్తో పాటు తెల్లం వెంకట్రావు, ఆరికపూడి జాన్ ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి గత వారం నుంచి విచారణ కొనసాగించి ఈ రోజు పూర్తి చేశారు. ఈ నివేదికను పూర్తి స్థాయిలో కూడా మొత్తం గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు ఈ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో గోప్యత పాటిస్తున్నట్టు సమాచారం. ఒకరు వాదించిన విషయాన్ని మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు 4 వారాల సమయం 2వ దశలో కూడా ఇచ్చే నేపథ్యంలో ఈ 4 వారాల్లోనే మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ చేస్తారా లేదనే తేల్చేసి నివేదిక సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా వీరిపైన అర్హత పడుతున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు భాష కల్పించే ప్రయత్నం చేస్తా ఉంది. సంబంధించి ఇతర రాష్ట్రాల్లో లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకు వస్తాయని ఈ 10 మంది ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్నారు. ఓవరాల్ గా అయితే సుప్రీంకోర్టుకు 4 వారాలు టైం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేయాలి. నివేదిక విషయంలో మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే పార్టీ మారాలా లేదా అనేది మాత్రం స్పీకర్ తెలుసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వాదనలను విన్న తర్వాత ఏం తెలుస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్ గా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.